హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ని చూడండి. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవండి సార్. ఒక షాప్ కీపర్ అతను 19 చాక్లెట్లు 95 రూపాయలకు అమ్ముతున్నాడు. కానీ యాక్చువల్గా తను అమ్మాల్సింది ఏంటి? 20 చాక్లెట్లకు అమ్మాలి. 20 చాక్లెట్లకు అమ్మాలి, రైట్? అతను యాక్చువల్గా ఇంకో షాపు నుంచి 20 చాక్లెట్లు కొన్నాడు సార్. 20 చాక్లెట్లు కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడు? 76 రూపాయలు పెట్టి కొన్నాడు. అంటే ఈచ్ చాక్లెట్ ఎంత? 3 రూపాయల 80 పైసలు. 3 రూపాయల 80 పైసలు. తను 19 చాక్లెట్లు అమ్ముతున్నాడు. అంటే 19 చాక్లెట్లకు అతనికి ఖర్చు అయినట్టే కదా. 19 చాక్లెట్స్కి ఆ షాప్ కీపర్కి ఖర్చు అయింది ఎంత? 19 × 3.8. 19 × 3.8. 3.8 అంటే 4 - 0.2. 4 - 0.2. 19 4s are 76 minus 3.8 అంటే 72.2. తను షాప్ కీపర్ ఏమో 72 రూపాయల 20 పైసలకు మొత్తం 19 చాక్లెట్లు కొన్నాడు. అమ్మేటప్పుడు కూడా 19 చాక్లెట్లు 95 రూపాయలకు అమ్ముతున్నాడు. తను ఖర్చు పెట్టిందేమో 72.2, తను అమ్మిందేమో 95కి. అంటే తనకు వచ్చిన లాభం ఎంత? ప్రాఫిట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఏమో 95, కొన్నదేమో 72.2. కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 22.8. కరెక్ట్గా క్వశ్చన్ అర్థమవుతే మనకు చాలా ఈజీగా లాజిక్ వస్తుంది. ఫస్ట్ 20 చాక్లెట్లను 76 రూపాయలకు కొన్నాడు. ఒక చాక్లెట్ 3 రూపాయల 80 పైసలు. అమ్మేటప్పుడు 19 చాక్లెట్లు అమ్మాడు. అంటే 19 చాక్లెట్లకు అతను ఖర్చు పెట్టింది ఎంత? 72. ఖర్చు పెట్టింది 72.2, అమ్మిందేమో 76. తనకు వచ్చిన లాభం ఎంత? 76 - 72.2, రైట్? 76 బదులు అతను 95కి అమ్మాడు. కాబట్టి 95 - 72.2 ఎంత సార్? 22.8. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.